వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మహానాడులో టీడీపీ పార్టీ ఎక్కువగా తెలంగాణ పైన ఫోకస్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నేతలు అక్కడికి వెళ్ళి తెలంగాణని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. అందులో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ఒక్క నరసింహులు గారు అసలు తెలంగాణ పదం డిక్షనరీలో లేదంటూ కూడా మాట్లాడడం అనేది జరిగింది. మరి అది చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమా లేకపోతే అది వ్యక్తిగత విషయమా అనేది పక్కన పెడితే ఇలాంటి మాట తెలంగాణలో పుట్టి ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పేసి చాలా వరకు వారిపైన విమర్శించడం అనేది జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు విద్యాశాఖ మంత్రి విషయంలో కావచ్చు ఇట్లా రకరకాలుగా కొంతమంది కామెంట్స్ చేశారు. సరే వారి సభ వారు కామెంట్స్ చేశారు, బట్ తెలంగాణ పదం వాడేది లేకుండే అని చెప్పేసి చాలామంది వారి యొక్క అభిప్రాయం. ఇంకోటి మాట్లాడుకున్నట్టయితే లోకేష్ గారు ఒక మాట చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ మేము తెలంగాణలో కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది, మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాను, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు అండబాన్ లాంటి అక్కడ సైడ్ కూడా నేను టీడీపీని బలోపేతం చేస్తాను అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. సో ఓవరాల్గా మరి టీడీపీ అలాగే బీజేపీ అనేది ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో కీలక భాగస్వామిగా టీడీపీ పార్టీ ఉంది ఎన్డీఏ కూటమిలో. మరి టీడీపీ తెలంగాణలో గనక బీజేపీతో జత కడితే ఏమన్నా లాభాలు ఉన్నాయా అంటే ఒకసారి చూసుకుందాం. దాదాపుగా టీడీపీ బీజేపీ కూటమిలు కలిసి అంటే బీజేపీ దాదాపుగా 5 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం అనేది జరిగింది, 2 ఎంపీ స్థానాలు గెలవడం అనేది జరిగింది. ఏది టీడీపీ తోటి భారతీయ జనతా పార్టీ, కేవలం భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటే 5 ఎమ్మెల్యేలు 2014లో గెలవడం అనేది జరిగింది, 2 ఎంపీలు 2014లో గెలవడం అనేది జరిగింది. తర్వాత ఇంకా టీడీపీ దాదాపుగా ఇప్పుడు 15 స్థానాల వరకు గెలవడం అనేది జరిగింది అనుకుంటా. సో ఓవరాల్గా 15, తర్వాత ఇంకొక ఎంపీ, మొత్తానికి టీడీపీ బీజేపీ భాగస్వామిలో చెప్తున్నటువంటి మాట. సరే అప్పుడు 2014లో అప్పుడప్పుడు తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి తెలంగాణ అలాగే టీడీపీ పార్టీ కూడా అప్పుడు తెలంగాణలో బలంగా ఉండే అంత ఓట్ బ్యాంక్ కూడా ఉండే కాబట్టి ఆ మాత్రం సీట్లు రావడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు 2028లో ఒకవేళ టీడీపీ బీజేపీ కలిస్తే పరిస్థితి ఈ విధంగానే ఉంటుందా అంటే కేవలం హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక 2 స్థానాలు గెలుస్తాయి. తర్వాత ఖమ్మంలో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి అక్కడ ఎంట్రీ ఉండదు. ఇంకా టీడీపీ అభిమానులు ఎంతవరకు ఉన్నా కేవలం 5 నుంచి 10% వరకు మాత్రమే ఓట్ శాతం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం టీడీపీ బీజేపీ కలిసిన తెలంగాణలో కేవలం భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్తేనే బెటర్, టీడీపీని కలుపుకుంటే మళ్ళీ ఆంధ్ర పార్టీగా ముద్రపడే అవకాశాలు ఉంటాయి. అందుకని టీడీపీ ఒంటరికి ఇక్కడ పోటీ చేస్తుందా లేకపోతే భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసే దేనికి లెక్కలు ఆ విధంగా లెక్కలు వేసుకుంటున్నట్లు కూడా సమాచారం. మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళని ఢీకొట్టాలంటే భారతీయ జనతా పార్టీ కూడా అంతే కీలకంగా వివరించాలి. సో పశ్చిమ బెంగాల్ తర్వాత ఇక్కడ అధికారంలోకి వస్తామని చెప్పేసి అంతా కాన్ఫిడెన్స్గా చెప్తున్నటువంటి నేతలు మరి అమిత్ షా గారి ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి టీడీపీ బీజేపీ జనసేన ఇక్కడ ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉంటాయా అన్నది వేచి చూడాల్సిన విషయం. సో ఓవరాల్గా బీజేపీ టీడీపీ కనుక తెలంగాణలో పోటీ చేస్తే బీజేపీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.